कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 20వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 20వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఒక పవిత్ర సంభాషణను వివరించారు. అది అత్రి మహర్షి మరియు అగస్త్య మహర్షుల మధ్య కార్తీక మాసపు రహస్యాలను వెల్లడించే పుణ్య సంభాషణ. మండకాశ్రమంలో ప్రకృతి నిశ్శబ్దంతో నిండిన ఆ పవిత్ర ప్రదేశంలో తపోనిష్ఠుడైన అత్రి మహర్షి నివసిస్తూ ఉన్నారు. శ్రద్ధ, నియమ నిష్ఠలకు ప్రసిద్ధురైన అగస్త్య మహర్షి అక్కడికి విచ్చేశారు. అగస్త్యుల వారు నమస్కరించి వినయంతో ఇలా అడిగారు: ఓ అత్తే మహర్షి, కార్తీక మాసం మహిమ గురించి చాలా మంది చెబుతుంటారు. అన్ని మాసాలలో ఈ ఒక్క మాసానికి అంత ప్రాముఖ్యత ఇచ్చిన ఆ విషయము ఏమిటి? ఈ మాసపు ఆచరణలో ఉండే ఉపవాసాలు, పూజలు, దీపారాధనలు ఇవి హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తాయి? దేవుని కృపను ఎలా పొందింపచేస్తాయి? అత్రి మహర్షి సంతులతాభావంతో ఒక చిరునవ్వు చిందించి ఇలా సమాధానమిచ్చారు: ఓ అగస్త్య, పుణ్యమును సంపాదించు ప్రక్రియలో కార్తీక మాసమునకు సమానమైనది మరొకటి లేదు. ఉషస్సులో పవిత్ర నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం, ఉపవాసం ఉండడం, పురాణ కథలు వినడం, సత్సంగం, సన్యాసులకు బీదలకు సేవ చేయడం ఇవి అన్నీ అపార పుణ్యాన్ని ఇస్తాయి. ఆహార నియమం, వాక్శుద్ధి, భగవద్భక్తి ఇవన్నీ జ్ఞానం, మోక్షానికి మెట్లు అవుతాయి. అగస్త్యుడు శ్రద్ధగా విని మరలా అడిగాడు: ఓ మునీశ్వర, విష్ణుమూర్తి కార్తీక మాసాన్ని ఎందుకు అంతగా ప్రేమిస్తారు? అత్రి మహర్షి ఇలా జవాబిచ్చారు: కార్తీక మాసంలో ఆ నారాయణుడు భూలోకానికి దగ్గరగా వస్తాడు. భక్తుల ప్రతి చిన్న ప్రయత్నానికి ప్రతిస్పందిస్తాడు. ఈ నెలలో వ్రతాలు, దీపదానాలు, స్నానాలు చేసేవారు అనేక పాపాలు తొలగించుకుంటారు, కోరికలు నెరవేర్చుకుంటారు, కుటుంబాలలో సౌఖ్య సమృద్ధులు ఏర్పడతాయి. విష్ణుమూర్తి స్వయంగా కార్తీక మాసాన్ని పవిత్రమైన మాసమని ప్రకటించారు. ఇందులో పాల్గొన్న వారిపై ఆయన అనంతమైన కరుణ కురిపిస్తాడు. గతంలో తప్పులు చేసిన వారికి ఈ నెల మార్పు తీసుకువస్తుంది. వశిష్ఠ మహర్షి కథను ముగించి జనకుని వైపు చూసి ఇలా అన్నారు: ఓ రాజా, అత్రి అగస్త్యుల సంభాషణ మనకు చెప్పేది కూడా ఇదే. కార్తీక మాసం కేవలం వ్రతాల కొరకు మాత్రమే కాదు, ఇది ఆత్మ నియంత్రణ, శారీరక క్రమశిక్షణ, దాతృత్వ గుణం, భక్తిభావం పెంచి మోక్ష మార్గం వైపు వేసే ప్రతి అడుగుకు 10 రెట్లు పుణ్యాన్ని చేకూరుస్తుంది. 20వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 21వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।